ఆయన మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చేవాడు. ఏ ఇంట్లో కూడా ఏ తల్లి కూడా తన బిడ్డలు తను చూసుకోలేదనేటువంటి బాధ ఉండకూడదు అని చెప్పేసి ఆయన హయాంలోనే మహిళలకు పెన్షన్ అటువంటి పథకాన్ని తీసుకొని వచ్చాడు. అంతకు మునుపు అంతా ఒకటి చనిపోతేనే మరొకరికి అటువంటి పథకం ఉండేది. అలా కాకుండా శాచ్యురేషన్ పద్ధతిలో ఏ గ్రామంలో కూడా అర్హత ఉండి వృద్ధులైనటువంటి మహిళలకి పెన్షన్ అనేటువంటిది తప్పనిసరిగా తీరాలి అనేటువంటి కార్యక్రమం చేపట్టిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ఈ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి ఆలోచించిన వాడు. జనాభాలో 50% దాకా వాళ్ళు ఉన్నారు, కానీ అంత రిప్రజెంటేషన్ చట్టసభలో ఉండేది కాదు. 33% రిజర్వేషన్ గురించి తొలిసారిగా ఆయన రిజర్వేషన్ గురించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి పంపించింది ఆయన కాలంలోనే. సాక్షాత్తు చాలామంది సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి మొదలుపెట్టడానికి అభ్యంతరం తెలిపినప్పుడు అటువంటివన్నీ నా దగ్గర పనిచేయవు, ఆమె దగ్గరనే మంచి సంకల్పం మంచిది ఉండాలి కానీ తత్వం బాగుండాలి కానీ ఏ పథకమైనా నేను చెల్లమ్మ చేవల నియోజకవర్గం నుంచే మొదలు పెడతానని చెప్పేసి చేసి వినిపించిన వాడు. దురదృష్టవశాత్తు అలా చేయని ప్రోగ్రాము ఈ రచ్చబండ ప్రోగ్రామ్. మిగతా వాడిని చెల్లమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టాడు, కానీ రచ్చబండ ప్రోగ్రామ్ రకరకాల కారణాల వల్ల విధి భయపడించాడు, వేరే చోటు నుంచి మొదలుపెట్టాడు. మన దురదృష్టం అది. ఆయన అన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే మాట ఇస్తే దాన్ని నేను కట్టుబడతాడని చెప్పేసి ఉండేది. బహుశా ఆయన అంతకు మునుపు రాజకీయాల్లో 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఉండాలని చెప్పేసి అనేవాడు. అప్పటికి సెకండ్ టైం సీఎం అయిన తర్వాత 60 సంవత్సరాలు అప్పటికే జూలైలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్లో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. బహుశా ఆయన చరిత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి దానికోసమేమో దేవుడు మన నుంచి దూరం చేశాడు.